ఒక గ్రామాల్లో ఒక ఆడపడుచు ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే లేదా మెట్టింటికి వెళ్ళాలంటే బ్రాహ్మణ్ణి అక్కడ ఉన్నటువంటి పంతుల్ని పురోహితుడిని ముహూర్తం అడిగి వెళ్తారు. ఆ ముహూర్తం వెళ్ళేటప్పుడు బాగానే ఉంటే ఆయన ఏమనరు. కానీ ఏమైనా బెడిసి కొట్టిందనుకోండి, అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇక్కట్లు కానీ వస్తే బ్రాహ్మణ్ పాట రూపంలోనే జానపదాలు తిడతారు. అన్న మా కోసం ఆ పాట ఒక్కసారి పాడి వినిపించండి. తప్పకుండా. అలా పూచిన తంగేడ నేడ పుట్టెంట నేనుంటే పూబంతులాడంగానే ఓయమ్మలాల సిగ బంతులాడంగానే అలా పాపిస్తే బ్రాహ్మణ్ణి పంచంగా మడిగితేనే పైనంబూరే పాయనే పైనంబూరే పాయనే అలా అత్తవారింటికి కొత్తగానే నిలితే యారాలు పోరాయనే యారాలు పోరాయనే. అలా అబద్ధాన్ని కూడా అందంగా చెప్పేదే జానపదం అంటారు. కానీ నొప్పు రాకుండా తిట్టడం కూడా ఆ గ్రామీణులకే తెలుసు. అంత అందంగా ఎవరికి ఏం జానపదాలు పాడుకుంటున్నారో అనుకుంటారు, కానీ బ్రాహ్మణులు తిట్టారు అనుకోరు. కానీ పర్టికులర్గా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా తిడుతున్నారు వాళ్ళు.